దేవుని పరిశుద్ధ నామమునకు మహిమా ఘనత ప్రభావాలు కలుగునుగాక. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి మార్కు సువార్త 7వ అధ్యాయము 28వ వచనం. అందుకు ఆమె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు ఒక అన్యురాలు సురేఫేనికియా వంశానికి చెందినటువంటి గ్రీసు దేశస్థురాలు వచ్చింది. వచ్చి ప్రభువారిని ఒక మాట అడిగింది. నా చిన్న కుమార్తెకు దయ్యం పట్టిందయ్యా, అపవిత్రాత్మ పట్టింది, ఆ పాప చాలా ఇబ్బంది పడుతూ ఉంది, ఇంటి దగ్గర ఉంది, దయచేసి నా కుమార్తెలో ఉన్నటువంటి ఆ బలహీనతను, ఆ దయ్యాన్ని వదిలించాలని నీ దగ్గరకు వచ్చాను, దయచేసి నాకు సహాయం చేయ్యా, నా కుమార్తె కోసం మీ దగ్గరికి వచ్చి ప్రాధేయపడుతున్నాను అని అడిగింది. అప్పుడు ప్రభువారు ఏమన్నారంటే, పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదు అన్నాడు. పిల్లలు రొట్టె ముక్కను తీసి కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదు అని అంటే, అప్పుడు ఆమె అంది, అవును కానీ ప్రభువా, కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉన్నటువంటి బల్ల మీద నుంచి పడ్డటువంటి రొట్టె ముక్కలను తిని బ్రతుకుతున్నాయి కదా అని అనగానే ప్రభు అన్నాడు, ఇక వెళ్ళు, నీ కుమార్తె బాగుపడుతుంది అని ఒక మాట అన్నాడు. అనగానే ఆమె ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి చూస్తే ఆ కుమార్తె మంచం మీద నుంచి లేచి ఆరోగ్యవంతురాలుగా ఉన్నట్టుగా అక్కడ లేఖనం చెబుతా ఉంది. ఇక్కడ ఈమెమో అన్యురాలు, ఇజ్రాయిల్ 12 గోత్రాలకు సంబంధించినటువంటి స్త్రీ కాదు. అయితే ప్రభువారు ఆమె ప్రార్థన ఎంత తగ్గించుకొని చేసిందంటే, కుక్క పిల్లలకు యుక్తం కాదు ఈ రొట్టె వేయడం అని అన్నాడు. అంటే ఆమె అన్నది, అవును ప్రభువా, అవును ప్రభువా అని, కుక్క పిల్లలు కూడా బల్ల మీద నుంచి పడేటువంటి రొట్టె ముక్కలు తిని బ్రతుకుతున్నాయి కదా అనే మాట అనగానే ప్రభువారు ఆమె ప్రార్థన విని, ఆమె నమ్మకాన్ని చూసి, ఆమె ఆసక్తిని చూసి, ఆ రొట్టె ముక్కలకు పిల్లలకే చెందాలి అని ప్రభువుకు తెలిసినప్పటికీ కూడా ఆమె ప్రార్థనను బట్టి, ఆమె అప్రోచ్ అయిన విధానాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి ఆ చిన్న కుమార్తెలో దయ్యం వెళ్ళగొట్టాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎందుకని ప్రభువారు ఆమె దగ్గరకు వెళ్ళలేదు, ఆమె ఇంటికి వెళ్ళలేదు, ఆమె ప్రార్థన డైరెక్ట్గా అంగీకరించలేదు అంటే, పిల్లలు మొదట తృప్తి పొందాలి. పిల్లలు మొదట తృప్తి పొందాలి అంటే, పిల్లలంటే ఎవరంటే ఇశ్రాయేలు జనాంగం, 12 గోత్రాల ప్రజలు. ఇజ్రాయేలులోని 12 గోత్రాలకు మాత్రమే యేసు ప్రభువారు అద్భుతాలు చేశాడు ఆ దినాల్లో ఎక్కువగా. ఎందుకంటే ఫెన్సింగ్ దాటి అవతలకి వెళ్ళి సువార్త కూడా చెప్పిన సందర్భాలు తక్కువనే. అన్యులతో సహవాసం చేయకూడదు, అన్యులతో కలిసి భుజించకూడదు, ఇలాంటివి కొన్ని శరీర సంబంధమైనటువంటి నియమాలు, కట్టుబాట్లు ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడ్డాయి. అవి మీరితే
శాస్త్రులకు పరిసయ్యులకు పట్టబడి ఆయన్ను ముందుగానే సిలువ వేసే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఆ ఫెన్షింగ్లోనే ఆయన పరిచర్య ఎక్కువగా చేశాడు. ఇజ్రాయేలీల మధ్యలోనే ఆయన సువార్త ప్రకటించాడు. ఇజ్రాయేలీల మధ్యలోనే యెరూషలేమునకు బయట కాకుండా యెరూషలేము లోపలనే గవిని లోపలనే ఆయన మరణించాడు. అంటే ఇజ్రాయేలీయులకు స్వస్థత, ఇజ్రాయేలీయులకు వాగ్దానాలు, ఇజ్రాయేలీయులకు కావలసినటువంటి పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్పు ఆయనలో జరిగించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. అందుకని పిల్లల రొట్టె అంటే పిల్లలు అంటే ఇజ్రాయేల్ జనాంగానికి రావలసినటువంటి ఆశీర్వాదాలు, పరసంబంధమైన విషయాలు, స్వస్థతలు, మేలు, దేవుని సంబంధమైనటువంటి సంగతులు ఇవన్నీ కూడా మొదట వారికి చెందాలి యేసు ప్రభు వారి ద్వారా. ఆ తర్వాతనే అన్యులకు చేరాలి. ఇది యేసుక్రీస్తు ప్రభు వారి మినిస్ట్రీ. భూమి మీద బ్రతుకున్న దినాలలో ముఖ్యంగా గమనించాలి. భూమి మీద శరీరధారిగా ఆయన సంచరిస్తున్న దినాల్లో అయితే పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వెయ్యడం యుక్తం కాదు అనే మాట ఎందుకనాల్సి వచ్చిందంటే, ముందు వాగ్దాన నిబంధనలు కలిగినటువంటి వారికి దేవుడు మేలు చేస్తాడు. క్రైస్తవ సమాజంలో కూడా అంతే. క్రైస్తవ సమాజంలో ప్రార్థనా పరులైన వారికి, దేవునికి సమీపంగా ఉండి ఎక్కువగా ప్రార్థనలో గడిపేటువంటి వారిని, అంటే దేవుని ఎరిగిన ప్రజలను, దేవుని కనికరమేంటో, దేవుని సత్యమేంటో, దేవుని నడతేంటో తెలిసిన వారికి ఆశీర్వాదాలు ఎక్కువగా ఉంటాయి. వారు తృప్తిపరచబడతారు. దేవుడు మమ్మల్ని రక్షించాడు, మాకు మేలు చేశాడు, మేము దేవుని ప్రజలము, ఆయన రక్తములో కడగబడ్డటువంటి స్వజనము అని ఎవరైతే ఫీల్ అయ్యి ఆయనలో ఆరాధన చేస్తూ ఆయనతో గడుపుతూ ఉన్నారో వారు ముందుగా తృప్తిపరచబడతారు. ఏ విషయంలో తృప్తిపరచబడతారు? ముందుగా ఆత్మీయంగా తృప్తిపరచబడతారు. రెండవది శారీరక స్వస్థత విషయంలో తృప్తిపరచబడతారు. అదేవిధంగా దయ్యాలు, భూతాలు, భూ సంబంధమైనటువంటి అపవిత్రాత్మలు ఏవైనా వారిని ఆవరించిన వాటి నుంచి కూడా సంపూర్ణంగా విడుదల పొందుతారు. అన్ని విషయాల్లో ప్రార్థన పరులైన వారు, దేవుని ఎరిగిన ప్రజలు, సిలువను తెలుసుకున్న ప్రజలు, సిలువ త్యాగాన్ని ఎరిగినటువంటి ప్రజలు తృప్తిపరచబడాలి. ముందు వారు తృప్తిపరచబడాలి. ఆ తర్వాతనే ఎరగని ప్రజలు, ఆనాడు అయినంతే ఈనాడైనా అంతే. అంటే యోధా జనాంగంలో, ఇశ్రాయేల్ జనాంగంలో యేసుప్రభు వారు అద్భుతాలు చేయడానికి కారణం ఏంటంటే వాగ్దానాలు, నిబంధనలు కలిగినటువంటి ప్రజలు. వారిని తృప్తిపరచాలి. ఫస్ట్ వారిలో స్వస్థత జరిగించాలి, వారిలో నెమ్మది కలిగించాలి, వారిలో ఉన్న దైవపు శక్తులను విడిపించాలి, బలహీనతలను విడిపించాలి, దేవుని రాజ్య సువార్త వారికి ముందుకు ప్రకటించాలి, దేవుని బిడ్డలుగా వారిని మార్చాలి ముందు. ఆ తర్వాత అదే రొట్టె ముక్కలు కుక్క పిల్లలు అనగా అన్యజనాంగం, అన్యజనులైనటువంటి వారిని తృప్తిపరచడానికి అవే రొట్టె ముక్కలు వాడుతున్నాడు మళ్ళీ. అంటే ఆయన మరణం తర్వాత, ఆయన పునరుత్థానం తర్వాత అనేకులకు సువార్త ప్రకటించబడింది. ప్రారంభంలో తన శిష్యుల్ని, మీరు అన్యజనుల దారిలోకి వెళ్ళొద్దు, ఈ ఇజ్రాయిల్ ఫెన్షింగ్లోనే మీరు సువార్త చెప్పండి, ఇజ్రాయిలులకు మాత్రమే సువార్త చెప్పండి అని ఈ ఇజ్రాయిల్ 12 గోత్రాలనే ఎడ్యుకేట్ చేశాడు. ఇజ్రాయిల్ 12 గోత్రాల వారి కొరకే నేను వచ్చాను, నశించిన ఇజ్రాయిల్ యొద్దకే నేను వచ్చాను అని చెప్పినటువంటి ప్రభు అని బోధించి శిష్యులైనటువంటి అపోస్తలులైనటువంటి వారిని పంపించినటువంటి ఈ ప్రభు మరణము తర్వాత
పునరుత్థానుడైన తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు మీరు సర్వ సృష్టికి వెళ్ళి అందరికీ సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని ప్రభువారు ఈ సువార్తను ఇజ్రాయిల్ ఫెన్సింగ్ దాటించి మొత్తం సర్వలోకానికి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే భూమి మీద ఆయన శరీరధారిగా సంచరిస్తున్న దినాల్లో మాత్రం ఇజ్రాయిల్ ఫెన్సింగ్లోనే ఆయన సువార్త చెప్పాడు. ఆయన మరణించి పునరుత్థానుడైన తర్వాత అదే అపోస్తలులకు మళ్ళా చెప్తున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి. ఒక్క ఇజ్రాయేలీలకు మాత్రమే కాదు, అందరికీ వెళ్ళి సువార్త ప్రకటించండి. అందులో భాగంగానే మన దేశానికి సువార్త వచ్చింది. ఆయన ఆజ్ఞ చొప్పున్నే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన దానిని బట్టే తోమ మన దేశానికి వచ్చి సువార్తను ప్రకటించాడు ఆ 1వ శతాబ్దంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణ పునరుత్థానాల ద్వారా ఈ పిల్లలే తినాల్సినటువంటి రొట్టె ముక్కలు అందరూ పిల్లలుగా మార్చబడ్డారు. అన్యజనులు కూడా, కుక్క పిల్లలు కూడా ఇప్పుడు పిల్లలైపోయారు. అన్యజనాంగం కూడా యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణము ద్వారా, పునరుత్థానం ద్వారా ఏకజనమైపోయారు. ఇక యూదుడని, గ్రీస్ దేశస్థుడని, సిదియనుడని భేదమేమీ లేదు. క్రీస్తునందు స్త్రీ అంది, పురుషుడని ఏ భేదము లేదు. అందరూ ఏకపట్నస్థులు, అందరూ అదే రక్తములో కడగబడ్డవారు, అందరూ అదే వధువు సంఘంలో ఉన్నవారు. కనుక ఆనాడు శారీరకంగా యేసుక్రీస్తు ప్రభువారు పిల్లలు తృప్తి పొందాలి అనే మాట అందుకే వాడాడు. ఇప్పుడు ఈనాడు అందరూ పిల్లలే, అందరూ తృప్తి పొందాలి, అందరూ స్వస్థతలు పొందాలి, అందరూ మేలు పొందాలి, అందరూ ఆశీర్వదించబడాలి, సర్వలోకములో ఈ సువార్త ప్రకటించబడాలి. ఈ సువార్త ద్వారా, ఈ సువార్త నమ్మినటువంటి ప్రజలందరూ దేవుని రాజ్యానికి హక్కుదారులు కావాలి. ఆశీర్వాదం విషయంలోనైతేనేమి, అభివృద్ధి విషయంలోనైతేనేమి, చీకటి శక్తులు బాడీలో, ఇళ్లలో ఉన్నటువంటివన్నీ కూడా వెళ్ళిపోయే విషయంలోనైతేనేమి, యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్కరిని తృప్తిపరచడానికి ఆయన మరణించి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తన మాటలు దీవించుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించి, ఈ మాటల ప్రకారంగా నాయన మేము ప్రార్థన చేయడానికి సహాయం చేయమని, నీ కనికరాన్ని పొందుకొని, నీ కృపను పొందుకొని, ప్రభువా మేము కూడా నాయన పిల్లలమయ్యాము నాయన. నీ రక్తములో కడగబడ్డ వారందరూ నీ పిల్లలు నాయన. నీ పిల్లలైతే తృప్తిపరచబడతారన్నావు నాయన. మా అందరికీ తృప్తిదా ఇచ్చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.